మా సవాల్ ఏంటి ఇక్కడ ఇవన్నీ చీప్ టాక్టిక్స్. హరీష్ రావు గారి బీఆర్ఎస్ చేస్తున్నటువంటి అన్నీ కూడా చీప్ టాక్టిక్స్. ఏంటి మేము అడుగుతున్నాం బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తావా అని. దమ్ముంటే నీకు దమ్ముంటే మా మాట మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వు కేసీఆర్తో చెప్పి చలో మా ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఇది సరిపోతుంది. నువ్వు రెస్పాండ్గా నువ్వు 15 ఆగస్టు చేయకపోతే నా బీఆర్ఎస్ చేయకపోతే ఆయన రాజీనామా చేస్తానని ఒప్పుకున్నాడు ముఖ్యమంత్రి గారు. చేస్తే నా పార్టీని రద్దు చేస్తా అని బీఆర్ఎస్ అధినేత అధ్యక్షుడిగా ఉన్నాడు కేసీఆర్. హరీష్ రావు ఒక్క నిమిషం హరీష్ రావుది ఏంది నెత్తా కత్తా పోయేది ఏంది హరీష్ రావుకు? ఆయన ఏం చెప్పండి, ఇప్పుడు నెత్తిగా ఆయనది కాదు, కత్తి ఆయనది కాదు, పార్టీ ఆయనది కాదు, ప్రెసిడెంట్ కాదు, వర్కింగ్ ప్రెసిడెంట్ కాదు. ఏదో ఉత్తగా రాజీనామా, నీ రాజీనామా అడిగినోడు ఎవడు? సిద్దిపేటలో పోతే నేను ఇప్పుడు ఎమ్మెల్యే అంటున్నా ఎవరైనా? ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు స్థానికంగా ఉన్న నాయకులందరికీ ఒక ఫ్రీడమ్ వచ్చేసి అధికారులతో మమేకమై పనులు చేస్తున్నారు. నువ్వు వచ్చినా రాకపోయినా కొబ్బరికాయలు కొడుతురు, నువ్వు వచ్చినా రాకపోయినా రోడ్లు మోర్లు అన్నీ వేస్తూనే ఉన్నారు. మరి నిన్ను అడిగినోడేవాడు? ఇప్పుడు నువ్వు ఉన్నదేంది రాజీనామా? నువ్వు మంత్రి పదవిలో ఉండి నేను రాజీనామా చేస్తా అని ఏదో అది షో ఆఫ్ చేయడానికి నలుగురిని వేసుకొని వచ్చి మళ్ళొక్కసారి నేను అదే అంటున్నా, మళ్ళా డ్రామాలు మొదలు పెడుతురా. గన్ పార్క్ దగ్గర మళ్ళీ డ్రామాలు. గన్ పార్క్ సాక్షిగా కనీసం చిత్తశుద్ధాన్ని ఉండాలి హరీష్ రావు గారికి. తెలంగాణ అమరవీరుల స్తూపం అది. తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి పోరాటానికి ఒక గుర్తింపు అది, స్తూపం అది. దాని కింద కూడా 369 బుల్లెట్లు ఉంటాయి, అంటే మార్కులు ఉంటాయి. అట్లాంటి స్తూపం దగ్గరకు పోయి మళ్ళీ డ్రామాలేనా? మీ స్వార్థ రాజకీయాల కోసం అమరవీరులను కూడా వదిలిపెట్టరా? ఏ అమరవీరుల పునాదుల మీద కుర్చీ వేసుకొని వాళ్ళ సమాధుల మీద కుర్చీ వేసుకొని 10 ఏళ్ళు పరిపాలన చేసి తెలంగాణ వాళ్ళ ఆకాంక్షలన్నింటినీ బొందబెట్టారు. మళ్ళీ వచ్చి అక్కడ మళ్ళీ గదే డ్రామా స్టార్ట్ చేశారు. ఇది తప్పు. హరీష్ రావు గారు మళ్ళా అగ్గిపేట దొరకక ఆ రోజు తెలంగాణ యువతను ఆగం చేసిండు. మళ్ళొక్కసారి అమరవీరులు, చనిపోయిన అమరవీరుల పేరు మీద కూడా ఆగం చేద్దామని చూస్తున్నారు. కానీ ప్రజలు కూడా, తెలంగాణ ప్రజలు కూడా వీళ్ళ డ్రామాలు నమ్మే పరిస్థితులు లేరు. నేనేమంటున్నాము, 15 ఆగస్టు లోపు రుణమాఫీ చేస్తాము, రైతులను విముక్తి చేస్తాము. దీనికి కట్టుబడితే మాజీ ముఖ్యమంత్రి వాళ్ళ పార్టీ అధ్యక్షుడు రమ్మను, ఏ బహిరంగ చర్చకైనా సిద్ధం. అంతదాకా ఎందుకండి నువ్వు చర్చించవా అంటే బయట కేసీఆర్ కూడా క్లియర్గా అడుగుతున్నారు. మీరు 5 ఎకరాలకు ఇచ్చారు, 6 ఎకరం ఉన్న వాడికి ఇవ్వలేకపోయారు, రేపు పొద్దున అంత పెద్ద అమౌంట్ ఎలా ఇస్తారని అని కూడా ప్రశ్నిస్తున్నారు. చెప్పాలి తెలంగాణ కదా లూటీ చేసుకుపోయి ఎడబెట్టిందో చెప్పాలి కదా మీరు కదా. ఇప్పుడు నేను అదే అంటున్నా, అదే తీస్తున్నాం కదా. ఇప్పుడు కాళేశ్వరం మీద ఆల్రెడీ జ్యుడిషియల్ ఎంక్వైరీ స్టార్ట్ అయింది. ఆర్థిక పరిస్థితి సరిపోలేదని ఆయన రుణమాఫీ చేయలేదు, మీరు ఖచ్చితంగా చేస్తామంటున్నారు. ఎట్లా అనేది ప్రశ్న ఇక్కడ. ఇప్పుడు ఆర్థిక రిసోర్సెస్ ఏ ప్రభుత్వానికైనా ఒక విజన్ ఉంటుంది. మా ప్రభుత్వానికి కూడా ఓ విజన్ ఉంది. ఆర్థిక వనరులు ఎట్లా సమకూరుస్తాం, దీన్ని కాదని ఇంకేమైనా ఆపుకుంటామా? ఇప్పుడు ఏమంటారు, లాస్ట్ టైం ఏమైంది, 1,00,000 కోట్లు పెట్టి కిట్ బ్యాగులు తీసుకొని కాళేశ్వరంలో ఆగం చేసిండ్రు. ఇది చాలా తెలంగాణ ప్రజలకు అర్థమైంది. ఈ విషయానికి ఫైనల్గా ఒకటి అడుగుతాను, అవినీతికి దూరంగా కడుపు కట్టుకొని పనిచేసి ఆ మిగిలిన మొత్తం రైతులకు ఉపయోగిస్తామనే ఆలోచన మాకుంది. అదేమన్నా వాళ్ళకి ఏమైనా కంటగింపుకుంటే చెప్పమనండి. రైట్. ఈ విషయానికి సంబంధించి ఫైనల్గా ఒకటి, ఇది ఎన్నికల రచ్చ మాత్రమేనా? ఎన్నికల తర్వాత కూడా ఈ హామీలు కొనసాగుతాయా, పూర్తవుతాయా? 100కు 100% తెలంగాణ ప్రజలకు ఎన్నికల ముందు మేము ఇచ్చిన 6 గ్యారంటీలు అమలవుతాయి. దాంట్లో భాగంగా రైతు రుణమాఫీ కూడా అమలవుతుంది. ఒకటి డిలే విషయంలో మాత్రమే తెలంగాణ ప్రజల్ని, ప్రత్యేకంగా రైతు సోదరులను రైతు రుణమాఫీకి ఆలస్యం ఎందుకు అంటే, కేసీఆర్ మొత్తం రాష్ట్రాన్ని లూటీ చేసిపోయి మన ఖజానా అంతా ఖాళీగా ఉంది కాబట్టి కొంత వనరులు సమకూర్చుకునే ఈ లోపలనే ఎలక్షన్ కోడ్ వచ్చింది. మేము కొత్తగా నిర్ణయాలు ఏం తీసుకోలేని పరిస్థితి ఉంది కాబట్టి మిమ్మల్ని అందరినీ పెద్ద మనసుతో అర్థం చేసుకోమని కోరుతున్నాం. అంతేగాని ఈ జుమ్లాబాజీ, డ్రామాబాజీ నాటకాలను బీఆర్ఎస్ చేస్తున్నటువంటి పగటి వేషాలను మీరు ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. రైతుల ప్రాధాన్యంగా నాడు రుణమాఫీ అన్న రోజు 75,000 కోట్ల రుణమాఫీ చేసినాం నాడు. ఈ రోజు కూడా ఉచిత కరెంట్ ఇచ్చింది మేము. ఏమండి ఇది చెప్పరు ఇక్కడ. ఉచిత కరెంట్ కేసీఆర్ వచ్చి ఇచ్చిండా? కాంగ్రెస్ పార్టీ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కదా ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఇచ్చింది. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు కంటిన్యూ చేశారు, తర్వాత రోషయ్య గారు కంటిన్యూ చేశారు, తర్వాత ఇప్పుడు కేసీఆర్ అనివార్యంగా కంటిన్యూ చేసింది. ఉచిత విద్యుత్ లేదంటే తన్ని పంపిస్తారు కాబట్టి ఈ రోజు ఏమంటున్నామంటే, ఎట్లయితే ఉచిత విద్యుత్ ఇచ్చినామో, ఎట్లయితే దేశంలో మొట్టమొదటిసారిగా ఆర్థికవేత్తలు ప్రతిపక్ష నాయకుడు నాటి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు వద్దన్నా కూడా మేము రుణమాఫీ ఎట్లయితే చేసినామో ఏకమొత్తంగా మీకు ఈ తెలంగాణ రాష్ట్రానికి రుణమాఫీ కూడా చేస్తాము. దానికి మేము కట్టుబడి ఉన్నాం. తో పాటుగా మీకు బోనస్ వచ్చే వర్షాకాల సీజన్ నుంచి కొన్ని వడ్లకు బోనస్ ఇస్తాం 500 రూపాయలు. తో పాటుగా ఎంఎస్పి
ఎంఎస్పీ ఏదైతే చట్టబద్ధత కావాలన్నామో దానికి దేశవ్యాప్తంగా చట్టం చేసే ప్రణాళిక కూడా ఆ మేనిఫెస్టోలో పెట్టినాం. దానికోసం మేము కట్టుబడి ఉన్నాం. అంతేగాని ఈ పార్టీ వేషగాళ్ళు చెప్పే 4 ముచ్చట్లకు మీరు పోవద్దు. అవి కూడా స్టంట్స్ అండి. అంతే ఎంత దిగజారి కేసీఆర్ రాజకీయాలు. ఆ సూర్యాపేట పోతుంటే కిందనేమో ఆయన జగదీష్ రెడ్డి గారు ఉంటారు. ఇద్దరిని ముందర పెట్టి అయ్యా మాది అంతా అయిపోయింది, మొత్తం డ్రామా. మళ్ళీ ఏపీలో కూడా సేమ్ డ్రామా చూడండి. బస్సు వస్తుంది, ఒకళ్ళు జెండా ఊపి ఆపి ఆడ ముచ్చట పెట్టినట్టు వాళ్ళు వీళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషనే చెప్తారు. వాళ్ళు దిగిపోయి కళ్ళంలోకి పోయి చూస్తే తెలుస్తుంది వాళ్ళకి కథ ఏందో. ఏమంటున్నారు, బస్సు యాత్ర ఒక డ్రామా 100% డ్రామానే. మళ్ళొక్కసారి ప్రజల్ని మోసం చేయడానికి కడుపులో చల్లగలవకుండా ఏసీ బస్సుల్లో పాదయాత్ర చేయమనుండి, లేదంటే ఓపెన్ జీబీ యాత్ర చేయమని ఎండలేదు. ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడూ లేనంతగా సీఎం ప్రతి ఎంపీ క్యాండిడేట్ నామినేషన్ దగ్గరికి వెళ్ళి గ్రౌండ్ లెవెల్కి వెళ్తున్నాడు గెలిపించుకోవడానికి. ఆయన కూడా అంతే కదా, తప్పకుండా పార్టీ గెలిపించుకోవాలని ప్రయత్నం చేస్తారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రజానాయకుడు, ప్రజల నుంచి వచ్చిన నాయకుడు. అసెంబ్లీ ఎలక్షన్ ముందు కూడా అన్నీ తిరిగిండు, బై ఎలక్షన్ కూడా తిరిగిండు. మీకు గుర్తుండే ఉంటుంది, మీరు మీ జర్నీలో సీఎం మాజీ సీఎం కేసీఆర్ గారు ఒక బై ఎలక్షన్ మీటింగ్ అటెండ్ చేయడంగా చూసిరా మీరు? అంటే ఏంటి, ఇది ఒక ప్రజాస్వామ్యాన్ని నమ్మి ప్రజల వద్దకు పోయి మనం విషయాలు చెప్పుకొని గెలుస్తామనే ధీమాతో అది ఆ పని ఎవరు చేస్తారంటే నిరంకుశవాదులు ఎవరైతే ఉంటారో, రాచరిక పోకడలు ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళు చేస్తున్నారు. బట్ మీకు ఈ సందర్భంలో మీకు ఇది కూడా చెప్పాలి, ప్రజాస్వామ్యం మనకిచ్చిన గొప్ప వ్యవహారం ఇదే. అంటే ఉదాహరణ చెప్తున్నా, ఏ దొర అయితే గడిలోకి వెళ్ళి నేను వెళ్ళను, అంటే నేను ఇచ్చే మాటనే ఆదేశాలని చెప్పి నమ్మి బొక్కి బోర్ల పడి ప్రజలు బండకేసి కొట్టి చాలు స్వామి నీ పాలన నువ్వు రెస్ట్ తీసుకోమని చెప్పి అప్పచెప్పిండ్రో, మళ్ళీ ప్రజల్లోకి వచ్చింది చూసిండ్రా. ఇది ప్రజాస్వామ్యం యొక్క గొప్పతనం. అంటే ప్రజల చేతిలో ఆ ఓటు అనే ఆయుధం ఉంది చూసారా, దాంతో కేసీఆర్ గారి అహంకారం అంతా మొత్తం తుడముర్చి ఇంటికాడ కూర్చోబెట్టారా అని అనుకున్నాం మనము. ఆయన ప్రజల్లోకి వస్తుండే కానీ మళ్ళీ వైఖరి అట్టనే ఉంది.